మంచుఖండం అంటార్కిటికా వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మహాసముద్రాల్లో వేడిగాలులు, వేగంగా మంచు కరగడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. థ్వైట్స్ మంచుకొండ అంచనాలకు మించి వేగంగా కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి సమీపంలోని నగరాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటార్కిటికాలోని దాదాపు గ్రేట్ బ్రిటన్ లేదా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం విస్తీర్ణంలో ఉండే ఓ మంచుకొండ వేగంగా కరుగుతోంది. గతంలో ఊహించిన దానికంటే వేగంగా కరుగుతున్నట్లు యూకే, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థ్వైట్స్ మంచుకొండ రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 2000 మీటర్ల కంటే ఎక్కువ మందంగా ఉన్న భారీ మంచు పలకలు కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. థ్వైట్స్ మంచుకొండ పూర్తిగా కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు 3.3 మీటర్లు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. థ్వైట్స్ మంచుకొండ, దాని సమీపంలోని హిమనీ నదుల నుంచి సముద్రాల్లోకి ప్రవాహం 1990 నుంచి 2010 వరకు రెండింతలు పెరిగింది. సముద్ర మట్టాల పెరుగుదలలో ఈ ప్రాంతం 8% వాటా కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే లోతట్టు పసిఫిక్ దీవుల నుంచి న్యూయార్క్, లండన్ వంటి నగరాల్లో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలపై పెను ప్రభావం చూపనుంది. భవిష్యత్తులో సముద్ర మట్టాల పెరుగుదల రేటును అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాదాపు 120 కిలోమీటర్లు విస్తరించి ఉన్న థ్వైట్స్ గ్లేసియర్ భూమిపై అత్యంత విశాలమైన హిమనీ నదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పశ్చిమ అంటార్కిటికా మంచు పలకల్లో కీలకమైన థ్వైట్స్ గ్లేసియర్ కరిగితే సముద్ర మట్టాలు 3.3 మీటర్లు పెరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మంచు పలకలతో పాటు థ్వైట్స్ గ్లేసియర్ 23వ శతాబ్దం నాటికి కనుమరుగయ్యే ప్రమాదముందని అంచనా. భూమి చల్లగా 4 కాలాల పాటు ఉండాలంటే అంటార్కిటికాలో పెనుమార్పులు చోటు చేసుకోకుండా ఉండాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. కానీ కర్బన ఉద్గారాల వల్ల భూమి వేడెక్కటం వల్ల మంచుఖండం కరుగుతోంది. అంటార్కిటికాలో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగితే చాలా నగరాలు కనుమరుగు కానున్నాయి.